జెంట్స్ కాదు, మీరు ఎవరు ఫీల్ కాకండి. బస్సు ప్రయాణం మీరు అందరూ బస్సులు ఎక్కుతారా? దాని మీద మీ స్పందన ఒక్కరు వచ్చి లేచి నిలబడి చెప్పండి. మేడం చెప్పండి. వినండి వినండి, కంప్లీట్ చేద్దాం. అంతా షుగర్ బీట్ గాలో ఉన్నా, లేకపోతే కడుపు ఆట పడతాం. మహాలక్ష్మి పథకం ద్వారా చాలా లాభం ఉంది మా మహిళా సోదరి మనలకు. ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు, చాకీలకు లేక కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నువ్వు చెప్తా వీళ్ళకి బాధ అనిపిస్తున్నావు. సరే గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుకునేది ఉన్నారు మన దగ్గర. ఆ ఉన్నారు ఒక్కరి చెప్పండి. లేదా గణేష్ నువ్వు లబ్ధి పొందినవు కాబట్టి దాని మీద స్పందన చెప్పండి. అందరికీ నమస్కారం. ఈ 200 యూనిట్లు అనేది చాలా వరకు మంచిగా ఆలోచననే. ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఉంటే అందరూ కూడా కట్టుకోలేక ఉంటారు. 3 నెలలు 4 నెలల పెండింగ్ ఉంటుంది వాళ్ళ బిల్లులు. అది కూడా నేనే వసూలు చేస్తాను కాబట్టి నాకు తెలుసు. దీన్ని రావడం వల్ల చాలా వరకు అందరికీ ఆ పైసలు కూడా యూజ్ చేసుకోవడానికి బాగుంది. ఇట్లా ఇవ్వడం వల్ల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇంతవరకు నేను మాట విన్నది లేదు. బోనస్ సన్నోట్ల మీద బోనస్ తీసుకున్నావు కదా, బోనస్ తీసుకుంటే చెప్పమంటున్నా. గీతా గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గారికి నమస్కారములు. నేను ఒక 2 ఎకరాలు సన్నధాన్యం ఉడ్లు పండించినాను. నేను మన సీసీఐ కొదబాక్స్పల్లి గ్రామంలో సీసీఐ ఉడ్లు కొనుగోలు చేశాను. నాకు ఒక 15 రోజుల్లో 1 క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి. ఒక సామాన్య రైతు ఇట్లా చేసుకోవాలంటే చాలా సంతోషం. మన ఖర్చులు మిగతం వచ్చినాయి కాబట్టి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అయిపోయింది. అదేవిధంగా మన ఊళ్ళో షహీద్తో పెన్షన్లు 371 మన గ్రామ పంచాయతీలు వచ్చేది పెన్షన్లు 371 మందికి పెన్షన్ అందుకుంటున్నారు. ఒక్క పెన్షన్దారు ఎవరైనా ఉంటే పెన్షన్ ఉచిత ఎవరైనా ఉంటే ఒక్కసారి మాట్లాడండి. రావనా నీకు వస్తుందా 2000 పెన్షన్? ఇంకా 3 ఐటమ్ అట్మల్ అమ్మా వినండి, అయిపోయింది. ఇంకోసారి ఛాయ్ తెప్పిరా. అది నచ్చదు. నువ్వు పెన్షన్ తీసుకుంటావు కదా 2000 రూపాయల పెన్షన్, దాని మీద నీ స్పందన కుటుంబం ఎట్లా గడుస్తుంది, ఏ రకంగా గడుస్తుందో ఈయడం మంచిదేనా? 2000 రావడం సంతోషమేనా? ఓకే, సపోర్ట్ కొట్టండి. ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక సంఘాలకు ఎస్ఎస్జి బ్యాంక్ లింకేజ్ మీరు చెప్పాలి. ఎంతమందికి మీరు ఇప్పించినారు? మీరు ఎందుకు వాళ్ళకు కొత్త సంఘాలను ఎందుకు ఏర్పాటు చేస్తలేరు? దానికి కారణం ఏందమ్మా? వినండి. మన గ్రామంలో 36 సంఘాలు ఉన్నాయి. 36 సంఘాలల్లో 11 లక్షలకు 1,39,00,000 బ్యాంక్ లింకేజ్ ఇప్పించిన. దీనికి ఎన్టీఓలో 14 లక్షలు ఎన్టీఓలు తీసుకొని కట్టని సంఘాలు ఉన్నాయి. శ్రీనిధి దానివల్ల 1 కోటి రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఇది ఎన్టీఓలో ఉంటే అవి ఇవ్వలేకపోతున్నాం. 14 లక్షలు ఎన్టీఓలో ఉంది, తీసుకున్న సంఘాలు కట్టట్లేదు. బ్యాంకులో కూడా 10 సంఘాలు ఎన్టీఓలో ఉన్నాయి.
బ్యాంకులోను. ఆ ఎన్పిఓలో ఉండి సంఘాలు నడవట్లేదు. ఇంకా బ్యాంక్ సార్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ మనం తీసుకోవడానికి అర్హులం కావు. ఓకే. ఇప్పుడు ఈ కొత్తలో ఏంది? కొత్తలో అంటే ఇప్పుడు 36 సంఘాలకు నేను మెయింటెనెన్స్ చేసినా వాళ్ళు సరిగ్గా చేయట్లేదు. వాళ్ళు మొత్తం రామరెడ్డి పిల్ల 36 సంఘాల 36 సంఘాలు ఉన్నాయి. రామరెడ్డి పిల్లి ఒక వివోఏకు ఒక 15 సంఘాలు ఇప్పుడు ఇచ్చే మన యాప్లు చేయలేకపోతున్నాము. నేను 36 సంఘాలకు అసలు చేయలేకపోతున్నాను. 36 సంఘాలు ఉన్నాయి కాబట్టి మీకు ఎంత లిమిట్ ఉండాలి? ఒక వీపీకి ఎంత లిమిట్ ఉండాలి? ఎన్ని సంఘాలు ఉండాలి? 20 వరకు ఉండొచ్చు. 20 వరకు ఉండొచ్చు. ఇంకోటి మనం కానీ అప్పట్లో 20 వరకు ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈ వర్కులు బట్టి 10-15 కంటే ఎక్కువ చేయలేదు. సరే మీరు మీరు ఇప్పుడు 36 ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా కొత్త చేస్తే 1-2 అయితే అయిపోవచ్చు. సరే నియర్లీ 40 పెట్టుకుందాం. ఉన్నదాన్ని షేర్ చేసి ఇంకో వీపీకి ఎన్నుకోవచ్చా? అనుకో మీ ఏపీఎమ్మా ఏపీఓ మీరు అట్లా మీ ఏపీఎం తోటి పర్మిషన్ తీసుకుంటే ఒకనాడు మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళతోటి గ్రామ పంచాయతీ ఉన్న 36 సంఘాలు ఇంకేమైనా కొత్త అయితే ఒకదాని మీద భారం వేయకుండా అకౌంట్ నెంబర్ తీసుకోండి. ప్రతి ఒక్క అకౌంట్ ఉండాలి. ఆధార్ క్లియరెన్స్ ఉండాలి. అలా అకౌంట్ మహేందర్ మహేందర్ మీకు చెప్తుగా తెలుసు. సరే సరే ఓకే. ఇప్పుడు కొత్తగా సంఘములు ఏర్పాటు కొత్త సంఘముల సభ్యురాలు చేరటముకు ఆమెకు సెల్ఫ్ గా పర్సనల్ అకౌంట్ ఉండాలి. ఉంటేనే ఆమె సంఘంలో కరువురాలు. ఏ బ్యాంకులో అయితే సంఘం చేయదలుచుకున్నామో అందులో అకౌంట్ ఉండాలి. వాళ్ళ అమ్మగారింటి పేరు మార్చి మన ఇంటి పేరు రావాలి. అక్కడ ఆధార్ కార్డు మారాలి. సర్నేమ్ మనం తీసుకోవాలి. ఇప్పుడు మనకున్న 36 సంఘాలు ఇంకేమైనా 2 సంఘాలు ఎక్స్ట్రా అయినా ఇంకా ఉన్నాయి. సరే సరే పద్మ, నేనేమంటున్నా మీకు ఇచ్చేది అప్పీల్ ఏంటంటే 36 సంఘాలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇంకా 4 అయితే 5 అయితే అది తర్వాత పెట్టుకోండి. ఎన్ని అయినా అలా సగం ఒక వీపీకే సగం ఒక వీపీకి 2 సంఘ బంధాలు ఏర్పాటు చేయొచ్చు అట్లా. ఇప్పుడు నువ్వే కదా సంఘమిత్ర మహిళా అధ్యక్షులు. మీ ఏపీఎం ఒకనాడు టైం తీసుకో, నాకు చెప్పు. మనం అంతా ఇన్ని ఓన్లీ మహిళా సంఘాలతో మీటింగ్ పెట్టుకోవాలి. ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలను దాదాపు పిలుచుకోవాలి. ఏముంటారు ఫస్ట్ లీడర్ సెకండ్ లీడరా వాళ్ళు వచ్చిన సార్ మనకి వాళ్ళు వచ్చిన 2 సంఘ బంధాలు మనం ఏర్పాటు చేసుకుందాము. మీరేమంటారు? 2 సంఘ బంధాలు ఏర్పాటు చేస్తే ఇంకొక సంఘబద్ధం బిల్డింగ్ కూడా వస్తుంది, మనం కట్టుకోవచ్చు. ఇంకొక ఆమె కూడా ఉపాధి ఇచ్చడం అవుతాం. బీబీకేగా తను ఏమంటుందంటే ఆన్లైన్ వర్క్ అయింది, ఈ శ్రీనిధి డబ్బులు నేను కలెక్షన్ చేయాలి, బ్యాంకులో ఎన్పీ అయింది, ఇవన్నీ చేయాలంటే నాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి నాకు ఇంకొక సంఘబంధం ఏర్పాటు చేస్తే ఒక బీబీకే వస్తుంది, మనం ఇంకొక ఆమెకు ఉపాధి ఇచ్చడం అవుతాం. కాబట్టి మీరేది మీకు కాదు, మీరందరూ ఏం చేయాలంటే మీరు 36 సంఘాలను ఏనాడు వినండి. మీరు ఎప్పుడు టైం తీసుకుంటారో ఒక రోజు ముందర నాకు చెప్తే మనం ఇక్కడనే కూర్చోబెడదాం. అందరితో మాట్లాడి ఈ సంఘం వాళ్ళకి కాదు ఆ సంఘం వీళ్ళకి కాదు దాని సీనియారిటీ ప్రకారంగా మన సంఘాలు షేర్ చేసుకొని 2 సంఘ బంధాలు ఏర్పాటు చేసుకుందాం. మీరు అందరూ సహకరిస్తారు. ఓకేనా? ఇంకొక మాట మేడం మేడం ఇంకొక మాట శ్రీనిధి, అది మన పర్సనల్ మాట్లాడదాం. ఒకనాడు మీతో మీటింగ్ పెట్టుకుంటాం. వడ్డీ లేని రుణాలు ఇందిరమ్మ చీరలు ఎన్ని మీరు డిస్ట్రిబ్యూషన్ చేసింది ఇలాంటి ఇవన్నీ మీకు అవసరమా? ఏం జరుగుతుంది? ఇప్పుడు మనోళ్ళు పోతారు, ఆడ కూర్చుంటారు, సంఘంలో కూర్చుంటారు. సంఘం లోన్ ఇచ్చిన ఎంత తీసుకుంటుంది, ఈమెంత తెస్తుంది, కడుతుందా కట్టలేదా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ శ్రీనిధి బ్యాలెన్స్ అయిన లోన్ ఇప్పించేటప్పుడు కూడా మీరు అవగాహన చెప్పాలి వాళ్ళకు. అట్లా చెప్తలేరు మీరు. చెప్పండి ఒక్క నిమిషం. మహిళా సంఘాల మెయిన్ మిస్టేకే అది, అవగాహన చెప్తలేరు. మొత్తాన్ని వస్తున్నారా కాదు, చెప్పే బాధ్యత మీది. చెప్పాలి. వడ్డీ లేని రుణాలు ఆశాజ్యోతి సంఘానికి 23-24 సంవత్సరానికి వచ్చి 9,700 వడ్డీ లేని రుణం. 9,700 వడ్డీ లేని రుణం ఉండరా? అల్లువరా నీడా
మీరేనా 23 వచ్చినాయరా సంబంధించి రైట్ అది భాగ్యలక్ష్మి సంఘానికి ఎప్పుడు వదిలిపెడతారు అన్నట్టు 7,300 వచ్చింది భాగ్యలక్ష్మి సంఘానికి 24-25 భగత్ సింగ్ సంఘానికి ఇక 30 సంఘాలు నిలబడాలంటే 30 నిమిషాలు పడుతుంది మొత్తం బల్క్గా ఒక్క విషయము కరెక్ట్ రెగ్యులర్ గా డేట్ టు డేట్ 5-10 డేట్ లోపల కట్టిన వాళ్ళకు VLR వర్తిస్తుంది. VLR అయింది ఫుల్ వడ్డీ లేని రుణం. ఓకే అది డేట్ అది అవుట్ స్టాండింగ్ బట్టి VLR వస్తుంది. రెగ్యులర్ మెయింటైన్ చేసిన వడ్డీ లెక్క ఉంటుంది. అది ఆపి కట్టిన వాళ్ళకి వడ్డీ చీరలు ఎన్ని పంచినాయి? ఒక్క నిమిషం నారా వచ్చినాయి పంచినాయి 633 చీరలు వచ్చినాయి. 3 ఊర్ల పేరు మీదనా? 633 చీరలు పంచినాం కూడా రిమైనింగ్ 60 చీరలు ఆఫీస్ వాళ్ళు ఇవ్వమంటే చీరల పెళ్లికి 45 చీరలు 79 చీరలు మిగిలి ఉంటాయి. 79లో 60 చీరలు వేరే ఊరికి పర్మిషన్ తోట చెల్లగూడానికి పరిగణించిన తిరుగండ్ల పెళ్లికి 45 చీరలు. ఓకే ఇంకా మిగతా 19 14 చీరలు అంటే ఒక 7గురేమో సంఘాలలో లేరు. ఈ 14 చీరలు ఏడున్నాయి? 14 చీరలు సార్ ఫోటో క్యాప్చర్ చేయమన్నారు కదా, ఆల్రెడీ చీరలు ఎక్కపోయింది. అప్పుడు తొందరగా అందరు ఎలక్షన్ కోడ్ ఉందని అందరి ఫొటోస్ తీసినా కానీ 14 చీరలు కొట్టకపోతే ఏమవుతుందంటే మెట్ మాన్ పడుతుంది. ఇప్పుడు మాకు ఒకటే 633 చీరలు వచ్చినాయి, 554 చీరలు డిస్ట్రిబ్యూట్ జరిగినాయి, 60 చీరలు చెర్లగూడ మిన్ని ఎర్రగండ్లపల్లి ఇచ్చినాం, 14 చీరలు సరే ఎక్కడో 14 చీరలు రిమైనింగ్ ఉన్నాయి. ఈ 14 చీరలకు మీ సంఘబంధం వాళ్ళే రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి మిమ్మల్ని అడిగినప్పుడు. ఓకేనా? రైట్ అయిపోయింది. ఈ సంఘబంధం బిల్డింగ్ మీకు తక్షణం 1-2 నెలలు ఇక్కడ కట్టిస్తాం. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఎప్పుడైతే ఐడీలు తీసేస్తాడో ఈడనే మీరు అన్నారు కాబట్టి ఈడనే కట్టిస్తాం. ఇంకొక సంఘబంధం ఏర్పాటు అయితే ఇంకొక సంఘబంధం బిల్డింగ్ కూడా కట్టుకుందాం. తాందర పేరు చెప్పమ్మా, నేను అయిపోయింది పోమ్మా. వీబీకి రేయ్ పిల్లగా పోతావు అయిపోయింది. చెప్పు దన్నా చెప్పరా. ఈ సర్పంచ్ మమ్మల్ని ఎంతసేపు కూర్చోబెట్టుకున్నావు? 2023-24 అందరికీ నమస్కారం. 2023-24 గాను VLR 2023-24 VLR 1,75,446 రూపాయలు. 1,75,446 రూపాయలు. 2024-25 3,63,172 రూపాయలు. 3,63,172 రూపాయలు. 24-25-26 సంవత్సరానికి గాను బ్యాంకు లోన్ 95,50,000. 95 లక్షల ఇక చూసినావా ఎంత బడ్జెట్ ఉందో వాళ్ళ దగ్గర ఇంటలేదు మీరు. 95 జోలు బంద్ పెట్టారు చెప్పు. 95 లక్షలు అంటే నియర్ 1 కోటి రూపాయల మహిళలు మాట్లాడుతున్నారు. ఇచ్చింది 6 సంఘాలకి. 6 సంఘాలకే 95 లక్షల రూపాయలు. మనకు ఊరిగా తెలుసా? చెప్పలే వినాలి మీరు. పేమెంట్ ఎట్లా యూజ్ అవుతుంది, ఎట్లా కడుతున్నారు వాళ్ళు? 1 కోటి రూపాయల మాట చెప్తున్నది ఇప్పుడు మనకు. బ్యాంక్ లోన్ కాకుండా శ్రీనిధి 25-26 గాను 29 లక్షలు ఇవ్వడం జరిగింది. శ్రీనిధి ద్వారా రెగ్యులర్ కడుతున్నారా? ఒక SSG ఎత్తి ఉన్నాను. ఇందిరమ్మ చీరలు 280 వచ్చినాయి నాకు. 162 SSG మెంబర్స్ కి ఇచ్చిన, 118 నాన్ SSG మెంబర్స్ కి. విత్ ఎస్టిమేట్ లేదా ఏమంటారు దాన్ని? ప్రొసీడింగ్ ద్వారా. బ్యాలెన్స్ ఏం లేవు. ఓకే ధన్యవాదాలు. మీకు సంఘబంధం బిల్డింగ్ స్టార్ట్ చేసాం. 2 నెలల్లో మీకు బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. రైట్ కూర్చోండి. థ్యాంక్ యూ. కొత్త రేషన్ కార్డులు మనకు వచ్చినాయి. వినండి, తాందారుపల్లికి 35 వచ్చినాయి, రామరెడ్డిపల్లికి 82 వచ్చినాయి, చెర్లగూడెం 27 వచ్చినాయి. ఇప్పటి వరకు 144 రేషన్ కార్డులు వచ్చినాయి. మనకే మన బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళందరూ కూడా టామ్ చేపించి డబ్బు చూపించి
రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఏది వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి తెలియపరిచి వాళ్ళందరూ సమక్షంలో మనం చేయాలి. అలా కొత్తగా వచ్చినప్పుడు చెప్తా ఉంటున్నాం. మీరు ఆఫీసులో చుట్టూ ఎక్కడ తిరగకండి. మేము జీవితంగా లాగా ఇక్కడ మేము పని చేసాం, సిద్ధంగా ఉన్నాం. పెన్షన్ సర్టిఫికేట్ కానీ ఏది కావాలన్నా ఇక్కడికి రాకండి, నేరుగా చేసుకోండి. ఊరికే తిరిగి పేపర్లు సంఘాన్ని పెట్టుకొని తిరగకండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఇంకోటి, ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెట్టిన 2 నిమిషాలు చదువుతాం, కన్క్లూడ్ చేసుకుందాం. సార్ వాళ్ళు ఎప్పుడు వదిలిపెడతారన్నట్టు వాళ్ళకి ఉంది. అల్పాహార పథకం ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిపోయింది తల్లి. ఉదయం బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం రాష్ట్రంలో కుటుంబాలన్నిటికీ జీవిత బీమా జూన్ 2వ తారీఖు నాడు ఈ బీమా మొదలు పెడుతున్నది. ప్రతి ఒక్కరికి భూమి ఉన్నా భూమి లేకున్నా వాళ్ళకి జీవిత బీమా గవర్నమెంటే ఇస్తుంది కాబట్టి దాన్ని అందరూ మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం ఎలాంటి కాంట్రిబ్యూషన్ కట్టేయలేదు. దాన్ని కూడా రేషన్ కార్డు ఇంపార్టెంట్ అన్న. విత్ రేషన్ కార్డు ద్వారా రైతు బీమాకు సంబంధం లేకుండా ఇంద్రమ్మ బీమా ఇస్తుంది కాబట్టి మరొక్కసారి మనం అందరం గవర్నమెంట్ అవసరం వ్యక్తం చేయాలి. మధ్యాహ్న భోజన పథకం 10th వరకే పెడుతున్నట్టు. ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు విద్య చదువుతూ మాత్రం మధ్యాహ్నం వరకు వాళ్ళకు మధ్యాహ్న భోజన పథకం పెడుతున్నారు. అలాగే ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగులైన విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాలు ఇస్తామంటున్నారు. పంటల వైవిధ్యీకరణ, ప్రకృతి సేంద్రియ వ్యవసాయం చేసేందుకు మన అగ్రికల్చర్ సార్ ఇప్పటిదాకా చెప్పారు. ఒకరోజు మన పామాయిల్ వాళ్ళు నన్ను కలవడం జరిగింది. మొన్నటి రోజు ఒకరోజు ఈయనే సమావేశం ఏర్పాటు చేసుకుందాం. రైతులకు వాళ్ళు వచ్చి బత్తాయి తోట పెడితే ఎట్లా లాభం వచ్చిందా నష్టం వచ్చిందా మీ అందరికీ తెలుసు. మరి మనకు కూడా పామాయిల్ పెట్టినప్పుడు కూడా దాని మీద అవగాహన కావాలి కాబట్టి ఒకరోజు శిక్షణ కార్యక్రమం పెట్టుకుందాం. ఒక 2 గంటలు 3 గంటలు మీరందరూ రైతులు సహకరించినట్టయితే ఆ రోజు ఏడీ గారు వస్తారు. దానికి సంబంధిత అధికారులను పిలిపించుకొని మన గ్రామంలో ఎక్కడ కాదు మన గ్రామంలో ఫస్ట్ స్టార్ట్ చేసి పెడితే నష్టమా లాభమా మనం అడగాలి. ఒకరోజు మనం అంతా పెట్టుకుందాం కాబట్టి మీరందరూ సహకరించండి. ఇంతవరకు ఓపికగా దాదాపు 2 గంటలు మీరందరూ ఇంత ఓపిక ఉన్నందుకు, ఈ గ్రామ సభలో మీరందరూ పార్టిసిపేట్ చేసినందుకు, ఈ అమూల్యమైన సందేశాలు విన్నందుకు, మీరు ఇచ్చిన అమూల్యమైన ఏదైతే సూచనలు సలహాలు ఇచ్చారో మేము కూడా తూచా తప్పకుండా నెరవేరుస్తామని మీ అందరి సహకరించిన ప్రతి ఒక్కరికి, వచ్చిన అతిరథ మహారథులు స్పెషల్ ఆఫీసర్లు ఇద్దరు కూడా, మా పంచాయత్ సెక్రటరీ గారికి, వార్డు మెంబర్లకు, గ్రామ పెద్దలకు, పుర ప్రముఖులకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకు, అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు ప్రతి ఒక్కరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చిన్న సన్మానం అధికారులు చేస్తారు. నేను మళ్ళీ గ్రామ పంచాయతీ వర్కర్లకు చేసేది ఉంది, పాలకవర్గ సభ్యులకు చేసేది కాబట్టి ఒక 5 నిమిషాలు కంప్లీట్ చేద్దాం. అదే మా ఇంటికి ఆ స్తంభం ఉంది కదా, ఆ స్తంభం 2 స్తంభాలు అప్పుడు వేసినప్పటి నుంచి మొత్తుకుంటున్నాను. అది నా బాధ్యత. అది తీపి కొద్దిగా నీ కాడ తీపిస్తా, నువ్వే ఆడ ఇల్లు కట్టుకోవాలి. వేరు అలాగే 2 మేము రాసుకున్నాం దాన్ని. వేరుంది సంవత్సరం అయితే చెప్పాలి. బడికి పోయే పిల్లలు బడి లేకుండా ఊర్లో తిరగడం మొదలు పెట్టారు. అడిగితే నేను పోయి ఇట్లా కాదు మీకు రేషన్ కార్డు పోతుంది, ఇట్లా పిల్లల బడికి పంపిరని తల్లిదండ్రులు చెప్పినా కానీ వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. ఆ పిల్లలు భయపడ్డారు ఇట్లా చెప్తుంది అక్క అని. కానీ పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే ఆమె ఏం చెప్తుందిలే, ఆమె నుంచి ఏమవుతుంది, బడికోకుండా ఏం లేదు అన్నట్టుగా వాళ్ళకు రెస్ట్ ఇచ్చి వాళ్ళు బడికి పోకుండా అవుతున్నారు. వాళ్ళ మీద మీరు చూసుకోరు. నేనేమంటానంటే ఒక్క నిమిషం, రేపు లేదు శనివారం నాడు నేను తాందారపల్లికి వచ్చే పని నాకు రేపు ఇస్తావా ఎప్పుడు ఇస్తా నాకు వాట్సాప్ పెట్టి లేదు. ఆ పిల్లల పేరు వాళ్ళ తల్లిదండ్రుల పేరు పెట్టు, స్వయంగా నేను ఆ ఇల్లు తిరిగి నేను చెప్తాను. నీ సమస్య పరిష్కారం. అందరికీ నమస్కారం. 14 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్ వచ్చింది సార్. ఒకటి 14 సంవత్సరాలు నిండి 15 పడ్డారికి వ్యాక్సిన్ వచ్చింది. అది అమ్మాయిలకు ముందు జాగ్రత్త గర్భసంచి క్యాన్సర్ రాకుండా వచ్చింది. ఇప్పటి వరకు 7గురికి వేయించిన, ఇంకా 7గురు ఉండరు. వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఎవరుండ్రో వాళ్ళకి అవగాహన కలిస్తే పిఎస్సీల బరగడంలో వేస్తారు. దయచేసి వాళ్ళు కూడా ఇప్పించగలరని మనం 14 సంవత్సరాల నుంచి 14 నుంచి 15. ఇప్పుడు మీ దగ్గర ఏమన్నా లిస్ట్ ఉన్నదా? 2012, 11, 12 ఇచ్చిన ఇంకా రిమైనింగ్ ఎంతమంది? 8 మంది పేర్లు ఇవ్వండి. నేను వాళ్ళ తల్లిదండ్రులతో నేను మాట్లాడతా.
నా అవసరం ఉంటే గ్రామ అలాంటి ఆ పంచాయతీ వ్యాక్సిన్ అయితే బయట దొరకదు సార్. అది చాలా విలువైంది. అది అమ్మాయిలు కూడా అవసరం వస్తుంది కానీ మేము చెప్తున్నాం కానీ వీళ్ళు తల్లిదండ్రులు అంటే 14-15 సంవత్సరాలు దాటిన వాళ్ళకు లేదు లేదు 14 ఆ 7-8 మంది పేరు నాకు నేను ఆ నెలల్లో పెట్టుకుని నేను వాళ్ళకి చెప్తాను. కొందరు ఏం నువ్వు ఆ స్కూల్ పిల్లలు లేరు నాకు క్లాస్ వాళ్ళు వాళ్ళు అయిపోగానే ఇస్తాం. అదొకటి అవగాహన కలిగింది. రైట్. అంగన్వాడీ వాళ్ళు ఏమన్నా మమ్మల్ని మాట్లాడి నీళ్ళు పిలిపించి పంపిణీ కానీ ఇప్పుడే మాట్లాడుకుంటారు. బాలామృతం గురించి చెప్పండి. ఇవన్నీ అవసరం మనకు అవగాహన కావాలి. మన పిల్లలు ముందు నేను పిల్లలు ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తాను. చిన్నది 6 సంవత్సరాల పిల్లలు రామరెడ్డిపల్లిలో 62 మంది, కానదారిపల్లిలో 28 మంది, కేరళగూడెంలో 14 మంది. బరువు తీయబడిన పిల్లలు నార్మల్ పిల్లలు రామరెడ్డిపల్లిలో 62 మంది ఉంటే 61 నార్మల్. సెకండ్ గ్రేడ్ అనేది ఉంది. సెకండ్ గ్రేడ్ ఒక్కరు. కానదారిపల్లిలో 28 మందిలో 2 సెకండ్ గ్రేడు, 26 మంది ఫస్ట్ గ్రేడ్ నార్మల్. చెర్లగూడెంలో 14 మందిలో 13 మంది నార్మల్, 1 సెకండ్. తర్వాత కొద్దిగా తక్కువ ఉన్న వాళ్ళ మధ్యలో వ్యవస్థ ఒకటి రామరెడ్డిపల్లి, 2 కానదారిపల్లి, 1 చెర్లగూడెం. అతి తక్కువ బరువు ఎవరు లేరు కోసలపల్లి గురించి. మొత్తం కిషోర బాలికల సంఖ్య రామరెడ్డిపల్లి 60 మంది, కానదారిపల్లి 35, చెర్లగూడెం 15. 11 నుంచి 14 ఏళ్ళ వరకు 31 రామరెడ్డిపల్లి, 23 చెర్లగూడెం, 10 చెర్లగూడెం కానదారిపల్లి 23, చెర్లగూడెం 10. 15 నుంచి 18 ఇయర్స్ వరకు 30 మంది రామరెడ్డిపల్లి, 12 మంది కానదారిపల్లి, 5 మంది చెర్లగూడెం. అంగన్వాడీ బిల్డింగ్లకు సంబంధించినవి సొంత భవనము, అద్దె భవనము, అద్దె ఫ్రీ భవనము. అంటే సొంత భవనం రామరెడ్డి కానదారిపల్లిలో ఉంది, ఫ్రీ భవనము రామరెడ్డిపల్లిలో ఉంది. కరెంటు ఉన్నదా ఏంటి? మంచినీరు సౌకర్యాలు కరెంటు ఉన్నది, మంచినీరు సౌకర్యం ఉన్నది, కరెంటు ఉన్నది. సొంత భవనం లేని ఎడల స్థల సేకరణ కొరకు గ్రామం పెద్దల ముందు చర్చించవలసిన కరెంటు, వాటరు, టాయిలెట్ పనులు ఎడల గ్రామ సంఖ్య చర్చించవలెను. మా అంగన్వాడీ కేంద్రంలో 6 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకు నెలకు 16 గుడ్లు మరియు 2.5 కేజీల బాలామృతము ఇవ్వబడును. 3 నుండి 6 సంవత్సరాల పిల్లలు ఒక్కొక్క పిల్లోనికి 1 నుంచి 3 సంవత్సరాల పిల్లలకి 16 గుడ్లు నెలకు. 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి 16 గుడ్లు, 2.5 కేజీల బాలామృతం ప్యాకెట్ ఇవ్వబడుతుంది. ఇస్తూనే ఉంది. తర్వాత 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు, గర్భవతులకు మరియు బాలింతలకు ప్రతిదినము 1 కోడిగుడ్డు, పప్పు, ఆకుకూరలతో 1 పూట భోజనం, సంపూర్ణ భోజనం అందివ్వబడింది. గర్భవతులకు మరియు బాలింతలకు ప్రతిదినము 200 ml పాలు అందించబడింది. ఆహారం అందివ్వబడింది. తర్వాత 3 నుండి 5 సంవత్సరాల పిల్లలు ప్రైవేటుకు పంపకుండా అంగన్వాడీ కేంద్రానికి పంపే విధంగా గ్రామ సభలో గ్రామ పెద్దల పిల్లల తల్లిదండ్రులతో చర్చించవలసిందిగా కోరలేదు. మేడం, ఈ ఎగ్స్ క్వాలిటీ రావట్లేదు. మినిమం ఎంత సైజ్ ఉండాలి? 50 గ్రామ్స్ రావాలి. ఒక ట్రే 100 కేజీన్నర ఉండాలి. ఒక ట్రే. ఇక మనం ఒకప్పుడు కాంప్లైంట్ అయినప్పుడు జోకినాం. ఇప్పుడు జోక్స్ కానీ నిన్న అన్నది మేడం కానీ నిన్న పెట్టిన రైస్ 1 కేజీ 32 గ్రాములు. మీరు ఎంతమంది గర్భవతులకు పౌష్టికాహారం అందిస్తున్నారు? ఎంతమంది చెప్పినా కదా మా దగ్గర సీరియల్ ఫస్ట్ రాలేదా? మా దగ్గర 6 గర్భవతులు, 9 మంది బాలింతలు, పిల్లలు 10 మంది తీసుకుంటున్నారు. సరే, మీ అందరికి ధన్యవాదాలు. ఇప్పుడు అంతా ఆకలి అరటిపండు తెప్పిస్తున్నారు. ఎవరు పోతున్నారు? అరటిపండు పోతున్నారు. నీ సమస్య అలా భార్యకు వికలాంగుల పెన్షన్ 5-4,000 2,000 వచ్చేది అప్పట్లో. అయితే అది ఈయన వికలాంగుడు కాదు, ఈయన వృద్ధాప్యం ఓల్డ్ ఏజ్ కాబట్టి ఈయనకి ఇవ్వాలి కాబట్టి ఆయన ఏమంటే నా భార్య నాకు ఈయనని ఈయన అంటున్నాడు. అది అట్లా రాదు. ఇప్పుడు మనకు కొత్త పెన్షన్లు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి నేను ఖచ్చితంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్ పెట్టిస్తా అని చెప్పిన.
పెట్టిస్తని చెప్తాను ఇంకా నువ్వు ఆ అన్నము అన్నకి ఇంకా మరి నేనేం చెప్తాను అది మన మనది పెట్టడం నా నుంచి కాదు మీకు అందరూ ధన్యవాదాలు సన్మాన కార్యక్రమం మెంబర్లుగా వార్డు అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, గ్రామ ఐక్య సంఘ అధ్యక్షురాలు వాళ్ళని వీడియో ప్రెస్ కమిటీ చైర్మన్ గారిని మరియు సర్పంచ్ గారిని ఇప్పుడు సన్మానం చేయడం జరిగింది. వారితో పాటు మన గ్రామ వాళ్ళకు కూడా సన్మానం చేస్తాం. ఈ తదనంతరము సర్పంచ్ గారి అధ్యక్షతన వాళ్ళ వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్లకు వాళ్ళని కూడా సన్మానం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నా. ముందుగా సర్పంచ్ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. దయచేసి అందరూ